ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళైనా, భార్య ఉండగానే పరాయి స్త్రీతో తిరిగే వాళ్ళైనా నా దృష్టిలో మనుషులే కాదు. శ్మశానంలో పూజ చేసి మంత్రించిన బొమ్మతో వస్తాడు. ఆ బొమ్మ ఎవరో తెలుసా? ఎవరు? నువ్వే. కట్టుకున్న భార్య ఉండగానే ఇంకో ఆడదాని జీవితంలోకి అడుగుపెట్టిన ఆదర్శ పురుషుడు ఈయనే మీ నాన్న అని చెప్పింది. మీరు మీ నాన్నని మీ నాన్నే అని ఎలా నమ్మారో, నేను మీ ఆయన్ని మా నాన్నే అని అలాగే నమ్మాను. ఆ నమ్మకాలతోనే బ్రతక్క మళ్ళీ ఇక్కడికి దేనికొచ్చినట్టు? భార్య ఉండగానే పరాయి మగవాడి జీవితంలోకి అడుగుపెట్టిన మీ అమ్మ ఈనాడు ఈ ఇంట్లో నిన్ను అడుగుపెట్టమని దేనికి పంపించింది? ఆ ఆదర్శ స్త్రీమూర్తి, ఆ సీత మహాసాధ్వి, ఆ పతివ్రత శిరోమణి ఏ హక్కుందని, ఏ అర్హత ఉందని, ఏ అధికారంతో నిన్ను ఈ ఇంటికి పంపించింది? మా హక్కుల గురించి, అధికారాల గురించి మీ పక్కన తలదించుకుని నిలబడ్డా మీ ఆయన్నే అడగండి. ఏ హక్కుతో, ఏ అర్హతతో, ఏ అధికారంతో భర్తతో కాపురం చేయకుండా మీరు ఈ ఇంట్లో పడి ఉన్నారో కూడా ఆయనే చెప్తారు. నా ఇంటికొచ్చి నా ఉనికినే ప్రశ్నించడానికి వచ్చావంటే, ఆయనే తల వంచుకుని నిలబడే ఈ ఇంట్లో నన్ను నిలదీయడానికి వచ్చావంటే, ఆ జాణతనం, ఆ గడుసుతనం మీ అమ్మ నీకు బాగానే నేర్పినట్టుందే. మీరనే ఆ తనాలు ధనాలు మా అమ్మకి తెలీవు. అసలు నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనకి తెలీదు. నా మాటలు తూటాలా తగులుతుంటే తట్టుకోలేక ఎదురుగా లేని మా అమ్మనెందుకంటారు? అవంతి గారు. నోర్మోయ్! ఎంత ధైర్యమే నీకు? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? లేకపోతే పెద్దమ్మా అని పిలవమంటావా? ఛీ! నాకు అలాగే అనిపిస్తుంది కంపరంగా. అమ్మ చైత్ర, ఏం జరిగిందమ్మా? ఎన్నడూ లేంది ఇక్కడికొచ్చి గొడవ పడుతున్నావు? ఏం జరిగిందమ్మా? ఏమైందో మీకు, మీ అమ్మగారికి, మీ ఆవిడ గారికి తెలీదా తండ్రి గారు? నా తల్లి ఒక మహానటి అని, నా కన్నతల్లి ఒకప్పటి పాపులర్ హీరోయిన్ అని, ఆవిడైతేనే తన కన్నతల్లి క్యారెక్టర్ కి సూట్ అవుతుందని ప్రొడ్యూసర్ని మా ఇంటికి పంపించి ఒప్పించిన మీ కొడుకు మా అమ్మని ఒక జూనియర్ ఆర్టిస్ట్ గానో, మీరిచ్చే కూలి డబ్బులకు పనిచేసే ఒక నౌకర్ గానో జమ కట్టి తినే అన్నం ముందు నుంచి లేచి వెళ్లిపోయేలా చేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి మీ ఆవిడ గారు. ఇదంతా మీకు తెలీదా? నన్నడుగు, నేను చెప్తా. ఎవరి స్థానం ఏమిటో, ఎవరి పక్కన కూర్చోవాలో తెలియని వాళ్ళకి, తెలిసినా తెలియనట్టు నటించే నటీమణులకి తెలిసేలా చేశాడు నా కొడుకు. మీ అమ్మ మహానటి సావిత్రితో సమానమైన నటే కావచ్చు. మేమెవ్వరం కాదనలేదు, మా సినిమాలో నటించొద్దు అనలేదు. వ్యక్తిగా ఆమె మాకెవ్వరికీ ఏమీ కాదు. లేని హక్కుల గురించి, అడగకూడని అర్హతల గురించి మాట్లాడకు. ఏనాడో తలకు మాసిన సంగతి తలలు నెరిసే వయసొచ్చాక నువ్వొచ్చి పంచాయతీ పెడితే ఊరుకోవడానికి నేను నా కొడుకు చేతకాని వాళ్ళమేం కాదు.
వెళ్ళి నీ దిక్కున్న చెడు చెప్పుకో పా. మిస్సెస్ అవంతి, ఏమనుకుంటున్నారు మీ తల్లి కొడుకులు? అసలు మీ తల్లి కూతుళ్ళు ఏమనుకుంటున్నారే? బజారుకెక్కి ఈ మాత్రం పరువు మర్యాదలు కూడా లేకుండా చేద్దామనుకుంటున్నారా? అలా చెయ్యాలనుకుంటే ఏనాడు ఆ తలకు మాసిన సంగతి మీ తలలు నెరవక ముందే మా అమ్మ బయట పెట్టుండేది. ఏమడిగింది మిమ్మల్ని? మాకు ఆస్తిలో వాటా కావాలని అడిగిందా? ఈ ఇంట్లో మాకు ఓ వాటా రాసిమ్మని కోర్టుకెక్కిందా? మా మానాన్నమేమో సంఘం వేలెత్తి చూపిస్తున్నా, అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నా, చావలేక బతకలేక చస్తూ బతుకుతున్నాం. అయినా జాలనేది లేకుండా మా అమ్మకు అమ్మ పాత్ర ఉందని ఆశ పెట్టి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి అవమానిస్తారా? ఏ మనుషులు మీరు? హలో, అవమానించడానికే నా కొడుకు మీ అమ్మకు అమ్మగా నటించే అవకాశం ఇచ్చాడు అనుకుందాం. అయినా సరే, ఇచ్చిన అవకాశం వెనక్కి తీసుకోలేదే. లొకేషన్లో మీ అమ్మని చూసినప్పుడు నేనేమి మనుషుల్ని పెట్టి గెంటించలేదే. మా ఉదార బుద్ధికి నమస్కరిస్తూ మా కాళ్ల దగ్గర పడుండమని చెప్పు మీ అమ్మకి. నీ దగ్గర ఏడ్చి నిన్ను రెచ్చగొట్టి మా ఆయన దగ్గర ఏడ్చి మరింత దూరం పెంచి ఏదో సాగిద్దామనుకుంటుందేమో ఆ నెరజాణ. ఇక్కడ ఎవరు వెనక్కి తగ్గరని చెప్పో. ఏం తెలుసు మీకు మా అమ్మ గురించి? ఏ రోజైనా మీ నుదుటి కుంకుమలో సగం అడిగిందా? మీరు అనుభవించే 5వ తనంలో అర్ధభాగం అడిగిందా? ఇద్దరిని కని కూడా ఈ పెద్ద మనిషి ఏనాడు మా అమ్మని తన భార్య అని చెప్పుకోకపోయినా తల దించుకుని సర్దుకుపోయిందే తప్ప ఎప్పుడూ ఎవరిని నిందించలేదు తెలుసా? ఇందాక కూడా ఏదో అన్నారు మా అమ్మని. జానతనం గడుస్తాను అనా? అంటే ఏంటి? భర్త సుఖం అక్కర్లేదు, భర్త సంతోషం అక్కర్లేదు గాని భర్త సంపాదించిన ఆస్తి అనుభవిస్తూ షోకులు చేసుకోవడం మాత్రం కావాలి మీకు. బ్యూటీ పార్లర్లో వెలిసిపోయిన అందాలకు నెరిసిపోయిన జుట్టుకు రంగులేసుకునే మీకు అసలు ఏ కోశానైనా ఆడతనం ఉందా అని నేను అడుగుతున్నాను. షట్ అప్ యు బ్లడీ. ఫస్ట్ యు షట్ అప్. నిన్ను. అవంతిక, చైత్ర, ప్లీజ్ ఇంటికెళ్ళు. మీ అమ్మకి ఇక నుంచి ఎలాంటి అవమానం జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఏం చూసుకుంటారండి మీరు? ఏం చూసుకుంటారు? మీ భార్య మిమ్మల్ని నా మొగుడువే కాదు పొమ్మంది. మీ కొడుకు మిమ్మల్ని డైరెక్టర్ గా పనికి రావు అని పొమ్మన్నాడు. ఇండస్ట్రీ మొత్తం మీలో సత్తా లేదని రిటైర్ అయిపోమంది. అయినా మీకు వీళ్లే కావాలి, ఈ కుటుంబమే కావాలి. ఈ ఇండస్ట్రీలో మీ పరువు అలాగే ఉండాలి. మా గురించి పట్టించుకుంటారు? మా బాధలు, మా కష్టాలు, మేం పడే అవమానాలు మీకెందుకు? నిజంగా మీరు చూసుకునే వాళ్లే అయితే ఏనాడో నా తల్లికి ఒక అడ్రస్ కల్పించేవాళ్లు. మాకు కన్నతండ్రినే అని దర్జాగా చెప్పుకునేవారు. ఆ ధైర్యం లేని పిరికి వాళ్ళు మీరు. ఎవరిని శాసించి నోరు మోయించగలరు మీరు? ఇంట్లో మీ భార్యనా? సెట్లో మీ కొడుకునా? ఎవరిని? మా ఆయన చేరదీసిన ఆడదాని కూతురా? ఆయన్నేమైనా అనదలుచుకుంటే ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మీ గుమ్మంలోకి అడుగు పెడతాడు చూడు. అప్పుడు అడుగు. ఇక్కడికొచ్చి మీ బతుకులు ఏకరువు పెట్టి నన్ను నా కొడుకుని బజార్న పెట్టాలనుకుంటే మాత్రం ఎవరో ఎవరినో అడ్డం పెట్టుకుని బాణాలు వేసినట్టు మీరు మీ కొడుకుని అడ్డం పెట్టుకుని నా తల్లిని అవమానించాలని చూస్తున్నారు. కానీ ఇంకొక్కసారి మా అమ్మకు మీ మూలంగా అవమానం జరిగిందని తెలిసిందో ఈసారి 4 గోడల మధ్య కాదు, ఏకంగా ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పంచాయతీ పెట్టిస్తా. జాగ్రత్త.
జరిగిందమ్మా? నా మనవరాలి ఇంటిని ఫెనాయిల్తో కడిగేసి వెళ్ళిందే. అందరినీ దుమ్ము దులిపేసి వెళ్ళిందే. మరి మీరేం చేస్తున్నారమ్మా ఆపకుండా? ఏమని ఆపమంటావే? అది అడిగే ప్రతి మాట కరెక్టే అనిపిస్తుంది. మా పాపాలు కడిగేసే దేవతామూర్తిలా అనిపించింది. అవంతిని ఎవరెవరు ఏమేమి అడగాలనుకున్నారో అవన్నీ ఆ ఒక్క పిల్లే అడిగేసింది. కానీ ఇంత కోపం, ఇంత ద్వేషం పెంచుకున్న పిల్ల రేపు అన్న క్షేమం కోసం పూజ చేయమంటే ఒప్పుకుంటుందా? అదొక్కటే భయంగా ఉందే. ఈవిడి గారిప్పుడు ఆవిడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో. అమ్మా, ముందు ఒక కప్పు కాఫీ కలిపివు. అలాగే అన్నయ్య. అమ్మా బంగారం, కాఫీ తీసుకోమ్మా. వావ్, కాఫీ సూపర్. ఏంటి సంగతి? మీ టీ మాస్టర్ మారిపోయాడా? అవునమ్మా, కొత్తగా ఒక ఆవిడ చేరింది. ఏ పనైనా ఓ పద్ధతి ప్రకారం చేస్తుంది. ఆవిడ కలిపింది ఈ కాఫీ. కొన్ని చేతులు అంతే, దేన్ని తాకినా అమృతంలానే ఉంటుంది. మీ టీ మాస్టర్ పెడతాడు టీ, పానకంలా ఉంటుంది. ఆహా, ఈవిడెవరో కమ్మగా కలిపింది కాఫీ. ఎప్పుడూ ఎక్కడా పనిచేసి అరిగిన మనిషిలా ఉందమ్మా. థ్యాంక్స్ చెప్పానని చెప్పు. అంతేకాదు, ఇంకో కప్పు కాఫీ కావాలన్నానని కూడా చెప్పు. సరేనమ్మా, ఈసారి కాఫీ ఆవిడతోనే పంపిస్తాను. ఆ థ్యాంక్స్ ఏదో ఆవిడకే చెప్పమ్మా. ఓకే. అమ్మా, నిన్ను బంగారం బాగా మెచ్చుకుంది. బంగారం ఎవరన్నయ్య? డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ అమ్మా. కాఫీ బాగా కలిపే ఉంది. బంగారం భలే ఉందే పేరు. నిజంగా బంగారం లాంటి పిల్లేనమ్మా. అందర్నీ నవ్వుతూ పలకరిస్తుంది. మర్చిపోయానమ్మా, బంగారానికి ఇంకో కప్పు కాఫీ కావాలట. నీతోనే పంపిస్తానని చెప్పాను, తీసుకెళ్ళి ఇవ్వమ్మా. నేనా? పర్వాలేదమ్మా, ఆడపిల్లే కదా. మగవాళ్ళకైతే నేనే అందిస్తాను. నిన్ను పంపిస్తానా తల్లి? ఎక్కడుందా బంగారం? అదిగో అక్కడ కూర్చుంది చూడు.
వస్తున్నాడు భానుమతి మాంత్రికుడు. వెళ్ళిపోయిందేంటి? ఎక్స్క్యూజ్ మీ. వద్దు, ఇంకా పాడు చేతబడి మానేమను. అమెరికా బడిలో చదువుకొని వచ్చినా వాడికి ఇదేం తగలబడిన ఆలోచన? ఒకప్పుడు ఒరిస్సాలోని బిస్తా గ్రామంలో ప్రతి ఇంట్లో ఓ చాతబడి మాస్టర్ ఉండేవాడు. ఒకవేళ గురువు మొదలుపెట్టిన ప్రయోగం మధ్యలో ఆగిపోతే శిష్యుడు పూర్తి చేసేవాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? 100 ఏళ్ల తర్వాత నిద్రలేసిన షాక్మూరా ఆకలితో నిద్రలేస్తుంది. ఆగాగు, మొన్న కాశ్మోరా అన్నావు, ఇప్పుడు షాక్మోరా అంటున్నావేంటి? షాక్మోరా దాని ట్విన్ సిస్టర్. బాబు పొరపాటున దాన్ని కూడా నిద్రలేపాడు. ఇద్దరూ రేపు రాత్రికల్లా నిద్రలేచి కూర్చుంటారు. ఇప్పుడెలా? బాబు బొమ్మను బంధించి ముగ్గులో కూర్చున్నాడు. వాళ్ళని కమాన్ 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 అంటూ ఇన్వైట్ చేస్తున్నాడు. ఇంకా సేపట్లో సూదులు గుచ్చడం మొదలు పెడతాడు. ఓం హ్రీం క్రీం కాశ్మోరా. ఓం హ్రీం క్రీం కాశ్మోరా. ఓం హ్రీం క్రీం కాశ్మోరా. ఓం హ్రీం క్రీం కాశ్మోరా. క్రీం కాశ్మోరా. ఎలా ఒప్పించాలి చైత్రని? ఏం చెప్తే ఒప్పుకుంటుంది? చైత్ర, చైత్ర, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? నాకేం చెప్పొద్దమ్మా, నా మూడ్ బాలేదు. ఏమైందే? ఇన్నాళ్ల నా ఆవేశమంతా ఇవాళ బయటపడింది. ఏం జరిగింది? ఆ ఇంటికెళ్ళానమ్మా. ఎవరింటికి? మీ నాన్న వాళ్ళింటికా? నాన్న వాళ్ళింటికి కాదు, నా అన్న వాళ్ళు లేని ఇల్లు విరించి అని ఒక మహానుభావుడింటికి వెళ్ళాను. ఎందుకెళ్ళా? ఇప్పటికే ఆలస్యం చేశాను. నీకు జరిగిన అవమానానికి నా మనసులో రగిలిపోతూనే ఉంది. ఇక ఆగలేకపోయాను. 4 దులిపేసి రావాలనే వెళ్ళాను. ధీర
ధిరన 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 ధిరన